ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అపారమైన ప్రేమ మన జీవితాలలో ఉండడం ద్వారా మరంత దేవుని యొక్క సన్నిధిలో బలపడడానికి ప్రభు ఈ రాత్రి నన్ను ఈ స్థలంలో నిలబెట్టి ఉన్నారు. ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. మీకు మీ కుటుంబాలకు ఇమ్మానుయేలు దేవుడు తోడే ఉండు. మనం చూస్తున్న పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరొక 14 దినాలు ఈ లాక్డౌన్ పొడిగించబడింది. ఈరోజు మరలా ఎప్పుడా చర్చిలకు వెళ్ళేది, మరలా ఎదురు చూపులు స్టార్ట్ అయినాయి. 4వ పర్యాయం మన మోదీ గారు ప్రకటించారు, ప్రధానమంత్రి గారు. దయచేసి గమనించండి. నిజమే, నేను దినాల్లో చెప్పి ఉన్నాను. ఒకప్పుడు 2013 లేదా 12 సంవత్సరాల్లో ఈ యొక్క కరోనా వైరస్ అనే విషయాన్ని విన్నాం. ఇప్పుడు అది 2019 నవంబర్లో అది విన్నదాన్ని మనము చూస్తున్నాం. అది కనపడుతూ ఉంది. ఈ కనపడేది ఈరోజు వణికిస్తూ ఉంది ప్రపంచానంతా. దయచేసి గమనించండి, ఈ పరిస్థితుల మధ్య మన విశ్వాస ప్రయాణం ఏ విధంగా ఉంది. నాకైతే అనిపిస్తూ ఉంది, ఈ లాక్డౌన్ ఎత్తేస్తే ప్రజలకు ఒకవేళ పరిస్థితులకు చూసినట్లయితే నష్టం కలిగేటట్లు ఉన్నట్టుంది. అంటే లాక్డౌన్ ఎత్తితే ప్రజలకు నష్టం, లాక్డౌన్ ఎత్తకపోతే ప్రభుత్వానికి నష్టం. అందుచేత ఏదో ఒక రీతిలో వ్యాపారాలు జరిగించేసి ఆర్థిక సమృద్ధిని లేదా సంక్షోభం పరిస్థితులు, అంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎలాగా వాటిని సమీకరించాలి అనే ఉద్దేశంతో రాజులు ప్రయత్నిస్తున్నట్లుగా, నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. ఏదేమైనా ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలిసిన విషయం ఏంటంటే ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దేవుని సముఖమందు మరలా దైవ మహిమ. నేను అదే దేని బిడ్డలారా, క్రైస్తవ పిల్లలే కాదు, క్రైస్తవ అనేక మంది బోధకులు గమనించండి, వారి ప్రవచనాత్మైన వర్తమానాలు ఇచ్చేవారు కూడా చెప్తా ఉన్న విషయం ఏంటంటే మందుకు ఇచ్చిన అవకాశం మందిరాలకు ఇవ్వండి అని కూడా వాపోతున్నారు. కనీసం మందు తాగడానికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నిలబడితే జనాలు రాని కరోనా మందిరాల్లోకి వెళ్తే వస్తుందా? దైవికమైన వర్తమానాలు వింటే తప్పేంటి అని చెప్పి సందర్భాలు మనం వింటున్నాం. అయినా ఇది ప్రభుత్వం చెవులకు చేరటం లేదు. చేరాలనేది నా కోరిక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగంలో మనము కొన్ని విషయాలు ధ్యానించాలని కోరుతున్నాను. అదేమనగా లూకా సువార్త, దయచేసి దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయము. మన దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 6వ వచనం నుండి 9వ వచనం వరకు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో మీరు పరిశీలించాలని కోరుతున్నాను. అక్కడ మనము గమనించినట్లయితే 6 నుండి 9 వరకు ఉన్న వాక్య భాగాలలో ఒక ఉపమానం ప్రభు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. ఆ చెప్పబడిన ఉపమానంలో ఓ ప్రాముఖ్యమైన సంగతిని 8వ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 9వ వచనం కూడా, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయుదమని అతనితో చెప్పాను. గమనించండి, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఫలించకపోతే ఈ సంవత్సరం మట్టుకు ఉండనివ్వండి. ఒక అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో. గమనించండి, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో మనము ఈ ఉపమాన భాగాన్ని గమనిస్తున్నట్లయితే కనుక ఒక అక్షరంగా మనం చూస్తే కనుక సంగతులు చూస్తూ ఉన్నాం. ఒక దారి ప్రక్కన గమనించండి, ఒక దారి ప్రక్కన ఇది కనపడుతూ ఉండే ఒక మొక్క. ఈ మొక్కను తీసుకెళ్ళి ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని తీసుకెళ్ళి ఆ ద్రాక్ష తోటల మధ్యలో దీన్ని నాటేశాడు. నాటించడానికి ముందు పనివాడిని అడిగాడు, ఇది ద్రాక్ష తోటల మధ్యలో ఈ యొక్క మొక్క నాటవయ్యా అని. అయ్యా, ఇంత మంచి ద్రాక్ష తోటను పెరికేసి ఈ అంజూరపు చెట్టు దారి పక్కన ఉండే ఈ చెట్టు ఎందుకయ్యా అని చెప్పి అంటున్న సందర్భంలో, లేదు ఈ యొక్క చెట్టు నాటాలి ఇక్కడ అని చెప్పి ఆ యజమానుడు దారి పక్క నుండి ఆ మొక్కను తెచ్చి అంజూరపు తోటల మధ్యలో, ఆ యొక్క ద్రాక్ష తోటల మధ్యలో ఈ అంజూరపు చెట్టును నాటినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించాలి, నన్ను ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఆ ద్రాక్ష తోటల మధ్యలో నాటే ముందు చాలా ద్రాక్ష వల్లీలు, ద్రాక్ష తీగలు కూడా, ద్రాక్ష యొక్క ఫలించేవి కూడా కొమ్మలు, ఆ యొక్క తీగలు, ఆ వల్లి పెరికివేయబడుతూ ఉన్నాయి.
తర్వాత ఆ యొక్క దారి పక్కన అంజూరపు చెట్టుకు దాని చోటు వచ్చింది. అంతవరకు ద్రాక్ష తోట ఇది అంజూరపు చెట్టు గల ద్రాక్ష తోటగా మారిపోయింది. అయితే ఇది ఫలించవలసిన టైం వచ్చింది. చాలా చెట్లు దీంతోటి చెట్లని ఫలిస్తున్నాయి, ఇది ఫలించట్లేదు. యజమానుడు చూస్తున్నాడు, ఎందుకు ఫలించట్లేదు, ఈ ఫలించట్లేదు. 3 సంవత్సరాలు చూసాడు. ఫలించే కాలానికి ఫలించని సమయం 3 సంవత్సరాలు, నాటింది మొదలుకుని కాదండి, దీనితోటి చెట్లు ఫలిస్తున్న కాలం. కానీ ఇది ఇంకా ఫలించట్లే. 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఆ తోట మాలిని పిలిచి, తోట యజమానుడు దీనిని నరికేసాయి, చాలా వ్యర్థమైపోయింది ఈ భూమి, ఒకప్పుడు నువ్వు చెప్పోగాని నేను వినలేదు, తీసేసాయని. దయచేసి గమనించినప్పుడు ఆ పనివాడు బ్రతమాలుకుంటున్నాడు, ఆ ఉద్ధారకుడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఉండని, దీన్ని ఫలించేలాగా చేస్తాను, దీన్ని త్రవ్వుతాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరం వరకు దీని కొరకు సహనంతో కనిపెడదాం, తరువాత ఇది ఫలించకపోతే నరికి పారివేద్దాం అని చెప్పి అక్షరంగా మనం చూస్తున్న ఒక సత్యం ఇది. దేని బిడ్డ, బైబిల్ అంతా మనం చదివేటప్పుడు ఒక అక్షరం కానీ, ఒక అలంకారం కానీ, ఒక ఆత్మీయ మర్మం 3 భాగాల్లో మనం చూడాలి. అక్షర రూపంలో ఎలా చెప్పబడిందో మనం విన్నాం, కానీ అలంకారంగా ఇది గమనించినట్లయితే ఇది ఇశ్రాయేలు కుటుంబాలకు సంబంధించి మాట్లాడుతున్నట్లుగా, క్రీస్తు పిల్లలకు, దేవుని పిల్లలకు సంబంధించి మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అంజూరపు చెట్టు ఎక్కడున్నా ఇశ్రాయేలు పిల్లలకు సాదృశ్యంగా ఉంటుంది, అలాగే దేవుని పిల్లలకు కూడా ఇది సాదృశ్యంగా ఉంటుంది. నిజమే దేని బిడ్డలారా, మనం ఈ సంగతులు గమనించాలి. ఆత్మీయ అర్థానికి వస్తే క్రైస్తవుడికి సంబంధించినగా వ్యక్తులుగా ఇది మాట్లాడుతున్నాను. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన విషయం గమనించండి. అలంకారం అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని లేదా ఒక కోడినో, ఒక మేకనో, ఒక దూడనో, ఏదో ఒక దాన్ని వంకబెట్టుకుని ఎదుటి వ్యక్తికి సందేశం ఇవ్వటం, తను తెలియజేయడం, ఈ విధంగా చేయటాన్ని అంటే అలంకారంగా మాట్లాడడం అంటారు. బైబిల్లో అక్షరరూపంగా చెప్పింది ప్రతిదీ అలంకారంగా తీసుకుంటే అది ఇశ్రాయేలు పిల్లల గురించి మాట్లాడుతున్నట్లుంది. కానీ అది ఆత్మీయ భావం తీసుకుంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి ప్రభు బయలుపరుస్తున్న సత్యమై ఉంది. ఇది గుర్తించవలసి ఉన్నాం. నిజమే దేని బిడ్డలారా, దారి ప్రక్కన బ్రతికే బ్రతుకులు, పాపము చేతన అపరాధముల చేతను చచ్చిన మన బ్రతుకుల్లో ప్రభుని యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి మన కొరకు పెరకబడి ఆయన స్థానాన్ని ఈ అంజూరపు చెట్టు లాంటి దారి ప్రక్క ఉండే మన బ్రతుకులకు ఆ స్థానాన్ని ఇచ్చి ఈరోజు ఒక చర్చిలో ఒక మెంబర్గా, ఒక అధికారిగా, ఒక పాట పాడే సింగర్గా, ఒక వర్తమానికుడిగా, ఒక సేవకుడిగా, ఒక బ్రదరు సిస్టర్ అని పిలుచుకునేలాగా గౌరవ సూచనలు వచ్చాయి అంటే కారణం క్రీస్తు వారు మనకిచ్చిన ఆ గొప్ప యోగ్యతే. ఆ యోగ్యతను ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? ప్రభు ఇచ్చిన యోగ్యత. ఒకప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తారు, ఒకప్పుడు త్రాగి పడిపోయే వ్యక్తిని, ఒకప్పుడు దరిద్రతను అనుభవించిన వ్యక్తిని, ఒకప్పుడు అప్పుల కోసం ఉరివేసుకుని చావాలనుకునే వ్యక్తిని, ఒకప్పుడు నా జీవితంలో విలువ లేని వ్యక్తిని, ఈరోజు ప్రభు యేసు రక్తం నన్ను కడిగితే ఈ విలువ దొరికిందని చెప్పే సాక్ష్యాలు కొన్ని కోట్లు ఉంటాయి కదా. అయితే మరి ఆ విలువిచ్చిన దేవునికి ఎంత ఫలమిస్తున్నాం? వినిచ్చిన దేవునికి ఏ ఫలం మనం ఇస్తున్నాం? ఈ అంజూరపు చెట్టులో 3 అనుభవాలు మీతో నేను మాట్లాడదలిచి ఉన్నాను. ఆ 3 అనుభవాలు చాలా వేగంగా ఈ వాక్యాన్ని మీకు బోధించాలని ప్రయత్నం చేస్తున్నాను. అదేమనగా మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14 వచనాలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినట్లయితే దేని బిడ్డలారా, మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ త్రోవను వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన యెరూషలేము వెళ్తూ ఉన్న త్రోవలో ఒక ఆకలుగుని అంజూరపు చెట్లు చూసినట్లుగా వాక్యం చెప్తా ఉంది. ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ, అనేక ఆకులు ఉన్నాయి కానీ దానికి ఫలము లేదు అని రాయబడింది. చాలాసార్లు గమనించండి ఈ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు. ఊరకనే ఆ చెట్టుని ఏమన్నాడైనా, ఇక ఎప్పటికీ ఫలించుకుందువుగాక అన్నాడు. ఎంత కోపమో యేసు ప్రభు వారికి చూడండి అని చెప్పి క్రైస్తవేతరులు కొంతమంది తప్పు పడుతుంటారు. క్రైస్తవులు కూడా సరైన వాక్యం అర్థం చేసుకోలేని పరిస్థితి. గత దినాలు చెప్పాను కదండి, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక ఆర్థిక మంత్రి అయిన కందాకే క్రింద ఆ యొక్క ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రికే బైబిల్ అర్థం కాకపోతే ఫిలిప్ అని ఆత్మీయుడు చెప్తేనే కానీ అర్థం కాలేదు. ఈ పరిశుద్ధ బైబిల్లో లేఖనంలో విషయం ఏంటంటే ఆకులు గల అంజూరపు చెట్టు అని రాయబడింది. అంటే ఒక అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటంటే ఆకులు ఉన్నాయంటే కనీసం ఒక్క ఫలమైనా ఉండాలి. ఎందుకంటే ఒక ఆకు వస్తే దానిలోంచి ఒక పిందె వస్తుంది.
ఆ పిండి ఒక కాయగా ఒక ఫలంగా మారిపోతుంది. కొన్ని ఆకులకు లేకపోయినా కొన్ని ఆకులకైనా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టు చూస్తాం చూడండి, ఒక కొబ్బరి ఆకు వస్తుందంటే దాంట్లోంచి ఒక పొత్తు, ఒక మృబు వేసే పరిస్థితులు ఉంటాయి కొన్ని ఆకులకు రాకపోయినా. అలాగా ఈ అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఆకులుంటే ఖచ్చితంగా ఒక కాయ అయినా ఉండాలి అన్ని ఆకులు ఉన్నందుకు. అయితే ఒక్క కాయ ఫలం కూడా లేదు. ఇది దేవుని యొక్క వాక్యంలో అక్షరార్థంగా నేర్చుకుంటున్న సత్యం. అయితే ఇది అలంకారంగా చెప్పాలంటే ఇశ్రాయేలుకి ఏం చెప్తుందంటే, గమనించండి, ఆచారాలు ఉన్నాయి కానీ మీకు ఆత్మీయత లేదు అని అర్థం. ఆచారాలు అంటే ఆకులు. ఆచారాలు ఎందుకున్నాయంటే ఆత్మీయత కట్టడానికి. ఒక్క ఆత్మీయత లేని ఆచారం ఎన్నున్నా, గమనించండి, అదే అంటున్నాను, ఒక మనిషిని మనిషిగా చూడని మతం మనకు అవసరం లేదు. ఆత్మీయత అంటే గమనించండి, ఒక మనిషిని మనిషిగా, ఒక ధర్మశాస్త్రంలో ధర్మాన్ని మన తోటి మనుషులకు మనం నెరవేర్చేవారుగా ఉండగలిగితే అది దేవుని పిల్లల లక్షణం. ఇది మనం గుర్తించాలి. పరిశుద్ధ బైబిల్లో దేవుని బిడ్డలారా, ఆ అంజూరపు చెట్టు యొక్క పరిస్థితిని మనం చూస్తే ఇలా వ్రాయబడింది, ఆకలిగుని ఆ అంజూరపు చెట్టును చూస్తున్నాడు, ఎందుకంటే ఆకులు ఉన్నాయి కాబట్టి. అంటే ఆయన్ని భ్రమపరుస్తుంది, మోసం చేస్తుంది దారిని పోయే వాళ్ళని. నేను చాలా చక్కగా పచ్చగా ఉన్నానని, మరి ఆకులుంటే ఫలమేది ఆలోచన చేయండి. అందుచేతనే మోసం చేసేది చాలు, ఆపు అని చెప్పి దేవుడు దాన్ని చెప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఈనాటి కరోనా వైరస్ యొక్క పరిస్థితులు చూస్తుంటే ఏ దారికి వెళ్ళిపోతుందో మనం కొంతమంది ముఖ్యమంత్రుల గురించి మనం గమనిస్తూ ఉన్నాం, కొంత ప్రధానమంత్రి యొక్క ఆలోచనలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏ టెన్షన్లోకి, ఏ పరిస్థితుల్లోకి నాయకులు వెళ్ళిపోతున్నారు అంటే చివరికి ఇక మనము ఈ కరోనా వైరస్తో సహజీవనం చేయాలి అంటే ఇక ఖచ్చితంగా మనము దీనికి అలవాటు పడిపోవాలి. మనం ఈ పరిస్థితులను బట్టి మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతకాలం ఇంట్లో కూర్చుంటాం? నిజమే దేని బిడ్డారా, లాక్డౌన్ పెట్టుకుని ఈరోజు ఇళ్లలో కూర్చుంటే కరెంటు బిల్లు పెరిగిపోయి, ఒకప్పుడు అయ్యా 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2000 వచ్చింది మా ఇంటికని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కట్టేవాళ్ళు ఎవరు? నిజమే, ప్రభుత్వాలు ఏదైనా ఉచిత హామీలు ఇచ్చి లబ్ధిస్తున్నాయి కానీ, ఏమంటే మందుకు అవకాశం ఇస్తున్నాయి కానీ, ఆ మందు తాగడానికి డోక్రా మహిళలకు, వాళ్ళ భార్యలకు, కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి కానీ వాళ్ళేమో డోక్రా డబ్బులు పట్టుకొని తాగేసే వాళ్ళు ఉన్నారా ఇళ్లలో. కానీ ఈ మాత్రం చేసేది కరెంటు బిల్లు లేకుండా చేస్తుంటే, ఆ కరెంటు బిల్లులు లేదు 2 నెలలు అని చెప్పి ఒకవేళ అవకాశం ప్రజలకు ఇచ్చుంటే అందరూ ఆనందించి ఉండేవాళ్ళు. గమనించండి, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ కరోనా వైరస్లో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నిరుపేదలను పట్టించుకోవాలి, బాధలు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. మనం ఉచితంగా ధనాన్ని ఇచ్చి ప్రజలను పాడు చేయడం కంటే వారికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలో అనే విషయాన్ని సపోర్ట్ చేయగలిగితే, ఈరోజు కరెంటు బిల్లుల విషయంలో సహకరించగలిగితే ప్రభుత్వం చాలామంది ఆనందిస్తారు. ప్రజలు ఈ విషయాన్ని ఎవరు ఒకవేళ చారయట్లేదేమో మన యొక్క అధికారులకు. గమనించండి, కరెంటు బిల్లుల పరిస్థితి కంటే బయటికి వెళ్ళేది లేదు. ఫ్యాన్ వేసుకోకుండా, లైట్ వేసుకోకుండా, కొంతమంది వారికి ఉన్న ఏసీలు ఉపయోగించుకోకుండా, లేకపోతే వారి యొక్క ఈ యొక్క పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇన్వర్టర్ ఖర్చు, ఇవన్నీ ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఉంటే, అంటే రోడ్డు మీద తిరిగే వానికి 2 రోజులకు మాసిపోయే బట్టలు ఖాళీగా ఇంట్లో ఉంటే 1 రోజుకే మాసిపోతాయి. ఇలాగ చాలా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఈ ఖర్చులు అయిపోతున్న పరిస్థితుల్లో ఒక లాక్డౌన్ ఉండిపోతే కనుక ఆ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది, ప్రజలకు చాలా ఇబ్బంది. అలాగని వదిలేస్తే ప్రజలు ఏమైపోతారో తెలీదు. 138 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి, వారి సహజీవనం, వారి పరిస్థితులు ఏంటి, ఇదంతా మనం గమనిస్తే దేని బిడ్డారా, దేవుడి మనతో మాట్లాడితే మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ గమనించండి, ఆచారాలు ఎక్కువైపోయినాయి అంట, ఫలం లేదట. ఈరోజు ప్రపంచాల్లో ఆచారాలు పెరిగిపోయినాయి కానీ దాని ఫలం లేదట. యేసు ప్రభువుకి ఆకలి ఏంటండి అని మాట అనొచ్చేమో. నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, ఎందుకంటే పరిశుద్ధ బైబిల్లో దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేని బిడ్డలారా 34వ వచనంలో యేసు ప్రభు వారు, గమనించండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభుకి ఆహారం ఏంటి? ఆయనకి గారెలు తింటారా, బూరెలు తింటారా, చేపలు తింటారా, అయ్యా మటన్ తింటారా, చికెన్ తింటారా, పప్పు ఒకవేళ నెయ్యి వేస్తే తింటారా? ఇది కాదండి. ఆయనకి ఏమి ఇష్టం? మన ఊరిలో పాస్టర్ గారికి ఏది ఇష్టమో తెలుసుకోగలుగుతున్నాం కానీ యేసు ప్రభుకి ఏమి ఇష్టమో తెలుసుకోలేకపోతున్నాం. మన బంధువులకి ఏమి ఇష్టమో తెలుసుకోగలుగుతున్నాం, ఇంటి వారికి ఏది ఇష్టమో తెలుసుకోగలుగుతున్నాం. కానీ యేసయ్యకు ఆకలి తీర్చేది ఏంటంటే, గమనించండి, తండ్రి చిత్తము నెరవేర్చేవారు ఎక్కడున్నారు, ఆయన పనిని తుదముట్టించేవారు ఎక్కడున్నారో వారి యొక్క బట్టి ఆయనకు ఆకలి తీరుతుంది.
ఆ ఫలం నువ్వు ఇవ్వాలి, నేను ఇవ్వాలని తండ్రి చిత్తం. అందుకని వాక్యంలో చెప్తున్న గమనించండి. ఆయన ఏమంటాడు? నన్ను పంపిన వాణ్ణి, అనగా నా తండ్రి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తొడుదు ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఏంటయ్యా నువ్వు పడిన పాట్లు, ఎందుకు ఈ పని చేసావు ఈ భూమి మీద, ఎందుకు ప్రయాసపడావు, 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించావు యేసు ప్రభువా అంటే నేను ఒక మాట చెప్తాను వినండి. అదే వాక్యంలో, అదే దేవుని యొక్క వాక్యంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలందు సంతోషించు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. గమనించండి, పౌలు గారు ఏమంటున్నారు? యేసు ప్రభు పడిన పాటలు దేని కొరకు? సంఘము కొరకు. సంఘం ఎత్తబడే సంఘం కట్టడం కొరకు, ఎత్తబడే సంఘాన్ని బలపరచడం కొరకు. ఆ సంఘంలో ఏం పని చేస్తుంది? వాక్యం పని చేస్తుంది, తండ్రి చిత్తం పని చేస్తుంది, తండ్రి ఉద్దేశం పని చేస్తుంది. అలా పని చేయటానికి ఆయన అంటాడు, మారు మనసు తగిన ఫలం ఉంటుంది సంఘంలో, వెలుగు ఫలం ఉంటుంది. ఎపిసి పత్రికలో దేవుని యొక్క వాక్యం నేను విన్ని ఎందుకు చెప్పట్లేదంటే, ఎపిసి పత్రిక 5:9 ప్రకారం వెలుగు ఫలమనగా సమస్త విధమైన మంచితనం, మారు మనసు తగిన ఫలమనగా మార్కు సువార్తలు కానీ మత్తయి సువార్తలకు 3:8లో మనం గమనించినట్లయితే అందులో కూడా రాయబడుతుంది మంచితనం, మరి మారు మనసు తగిన ఫలం ఫలించడం. హెబ్రీ పత్రిక దేవుని యొక్క వాక్యం 13:15లో అంటారు. 10వ వచనంలో మీరు చదివినట్లయితే గమనించండి, ఆయన జీవఫలం అంటారు. అంటే సంఘములో ఉండవలసిన విషయాలు దేవుని యొక్క బిడ్డలారా వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలి, వాక్యానుసారంగా దేవుని సంఘాన్ని నడిపేవారిగా ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? నేను ఒక మాట చెప్తాను వినండి. అదేమనంటే, వెలుగు ఫలము లేదా జీవ ఫలము లేదా మారు మనసు తగిన ఫలము, ఇలాంటి ఫలాలు ఎన్నో ఉన్నాయి. నాకంటే అనుభూతి ఆత్మీయులు ఉన్నారు. ఉన్న కొద్దిపాటి ఆయన బట్టి నేను దేవుని వాక్యాన్ని నేను మీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉండగా ఈ తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫలము ఫలించకపోతే విన్నారా, నరికి వేస్తాను ఈ సంవత్సరం మట్టుకుంచండి అంటున్నాడు అంజూరపు చెట్టుని. ఆ పనివాడు బ్రతిమాలుకుంటున్నాడు, అనగా పరిశుద్ధాత్ముడు. గమనించండి, తండ్రి తన కుమారుని రాకడ సమీపంగా ఉండగా పరిశుద్ధాత్మ సంఘాల గురించిన భారం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు బ్రతిమాలి ఈరోజు నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఉంచింది. ఎందుకు అంటే గమనించండి, ఎంతోమంది ఇబ్బందులు కలుములో కష్ట పరిస్థితుల్లో కరోనా వైరసే కాకుండా హార్ట్ పెయిన్స్ ద్వారా రకరకాల బంధకాల బలహీనతల ద్వారా చనిపోతూ నాశనం అయిపోతూ నష్టపోతూ చేతులు కాళ్ళు పనిచేయక ఇళ్లలో పడిపోయిన వాళ్ళు లాక్డౌన్ వల్ల చాలా కేసులు తెలియక పేపర్లో లేదా కొన్ని విషయాలు వార్తలు బయటికి రాక మగ్గిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది జీవితంలో దేవుడు ఇంకా కృప చూపాడు. ఈ కృప ఎందుకు చూపాడయా అంటే, నీవు ఈ సంవత్సరం ఫలించాలి, ఈ 2020 సంవత్సరం ప్రభు కొరకు ఫలించాలి. ఏంటి ఫలించటం అంటారా? ఈరోజు ప్రభు మీకు ఇచ్చిన విలువైన ఆ వరాన్ని, ఆ ఫలాన్ని సంఘక్షేమం కొరకు వాడాలి. మీరు పాటలు పాడండి, సంఘక్షేమం కొరకు పాటలు పాడుదాం. అనేక మంది నేర్చుకుంటున్నారు, అనేక మందిని పాత పాటలు ఎప్పుడో పాటలు పాడుతూ ఉంటే చాలా సంతోషం కలుగుతూ ఉంది. కొంతమంది ఆరాధన చేస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా. చిన్నపిల్లలు కూడా వాళ్ళు చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు, మంచి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. కొంతమంది వర్తమానాలు ఆత్మీయతను నేర్పుతూ ఉన్నారు. నేను ఒక సంగతి చెప్పనివ్వండి, ఇక్కడ దేవుని వాక్యంలో సత్యాన్ని చెప్పేటప్పుడు ఈరోజు సంఘాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎటువంటి వెలుగును, ఎటువంటి విశ్వాసాన్ని, ఎటువంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు అనే విషయానికి వస్తే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలని నేను కోరుతున్నాను. ఈరోజు సంఘ పరిస్థితులు చూడండి దేవుని బిడ్డలారా, ప్రభావం లేని ప్రసంగాలు దేవునికి అవసరం లేదు. ప్రభావాలు లేని ప్రసంగాలు ఆయనకు అవసరమా? గమనించండి, శక్తి లేని ప్రార్థన అవసరమా? ప్రార్థనలో శక్తి లేకపోతే అవసరమా? గమనించండి, క్రియలు లేని క్రైస్తవుడు అవసరమా? మాదిరి లేని మందిరాలు అవసరమా? గమనించండి, నేను చెప్తున్న విషయాలు ఎందుకో కొంత బాధగా ఉండొచ్చు మీకు. నేను చెప్పే విషయాలు రోషం లేని సేవకుడు అవసరమా? నాకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్న చాలా సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. దేవులారా, ప్రభావం లేని ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, ప్రేమ లేని పరిచయాలు ఎక్కువైపోయినాయి, ప్రార్థనలు శక్తి లేని ప్రార్థనలు ఎక్కువైపోయినాయి, మాదిరి లేని మందిరాలు ఎక్కువైపోయినాయి, క్రియలు లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు, రోషులని సేవకులు ఎక్కువైపోయారు. అందుకే నీ కరోనా వైరస్లో ఆయన అంటున్నాడు, ఇలాంటి మృతతుల్యమైన వాటిల్లో నుండి లేచి బయటకు వచ్చే క్రైస్తవుడు కావాలి ఆయనకి. ఎపిసి పత్రిక 5:14 ప్రకారం మృతులలో నుండి లేమో క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు. ఎంతకాలం రోషం లేని సేవకుడిగా బ్రతుకుతావు. నేను చూస్తూ ఉంటారు కొంతమంది, ఏమండి వాక్ శక్తి ఇచ్చాడు దేవుడు,
వాక్ చాతుర్యం ఇవ్వలేదు. వాక్ చాతుర్యంతో సంఘాలు కట్టాలని చాలామంది అనుకుంటున్నారు. మీ వాక్ చాతుర్యం వల్ల సంఘాలు కట్టబడవు, వాక్ శక్తి వల్ల కట్టబడతాయి. వాక్ శక్తి అంటే అర్థం ఏంటో తెలుసండి? నిజాన్ని నిర్భయంగా చెప్పడం, భయపడకుండా మాట్లాడడం. కొంతమంది చాలా భయపడిపోతున్నారు, ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు కానీ వాట్సాప్లో ఈ యొక్క సేవకుడు చేసిన మంచి పనిని, లేదా ఈ సేవకుడు చెప్పిన ఈ మాటను నేను దానికి ఒకవేళ ఎగ్రీ అయ్యి దానికి జవాబిస్తే, లేదా ఈ ఫేస్బుక్లో ఈయన కానీ లైక్ కొడితే నా వెనకాల ఉన్న పాస్టర్ గారు, మా పాస్టర్ యొక్క పెద్ద నాయకుడు ఏదైనా అనుకుంటాడేమో, ఈయన పలానా అని చెప్పి భయపడి చాలామంది చెప్పాలనుకున్న నిజాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తప్పు ఎత్తి చూపించే దమ్మున్నప్పుడు మంచితనం కూడా చెప్పే శక్తి ఉండాలి. ఎదటి సేవకుని ప్రోత్సహించే అనుభవం నీకు ఉండాలి. చాలామంది సేవకులు గమనించండి, వాక్ శక్తి లేదు, వాక్ చాతుర్యం ఉంది. కానీ నేను అంటున్నాను, వాక్ చాతుర్యం వల్ల, పాడే పాటల వల్ల, ప్రార్థనల వల్ల, ఒకవేళ ప్రసంగాల వల్ల ఎవడం మారడండి. వాక్ శక్తి పరిశుద్ధాత్ముడి భూమి మీదకి వచ్చినప్పుడు వాక్ శక్తి పొందుకున్నట్లు అపొస్తలుల కార్యం 2:4 మనం చూస్తున్నాం. దానివల్ల అపొస్తలుడైన పేతురు గారి ప్రసంగానికి ఇంచుమించు 3,000 మంది పట్టుబడ్డారు. ఈరోజు నేను అదే దేవుని బిడ్డలారా మిమ్మల్ని కోరుతున్నాను, ఫలము కావాలి. సంఘములను కట్టగలిగి, సంఘములను సిద్ధపరచగలిగి సార్వత్రిక సంఘం సిద్ధపడాలా. ఇప్పుడు కూడా ఏమండి, ఈ లైవ్లో లేదా ఈ యొక్క వాట్సాప్, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఇంకా డినామినేషన్ ఫీలింగ్ ఎందుకండి బాబు? నేను అందుకే నా ప్రసంగాలు చూడండి, ప్రపంచానికి అందిస్తున్న ప్రసంగాలు ఏ డినామినేషన్ భేదం లేదు, ఏ మిషన్ భేదం లేదు. మాకు అందరూ దేవుని పిల్లలుగా సార్వత్రిక సంఘం కట్టబడాలి. నావాడు మనవాడు అని కాదు, మనం ప్రభువారమై బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫలం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి ఫలం ఇంకా నువ్వు ఫలించకపోతే, ఇప్పుడైనా మారు మనసు పొంది సార్వత్రిక సంఘానికి రాకపోతే, సహోదరుడా, ఇక నేను ఫలానా పాస్టర్లు ఏమనుకుంటారు, ఈ జిల్లా నాయకులు ఏమనుకుంటారు, అధినేతలు ఏమనుకుంటారు, లేదా మా మండల పాస్టర్లు అధికారులు ఇవన్నీ పక్కన పెట్టేసి నిజాన్ని నిర్భయంగా చెప్పు. సహోదరుడా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడు. పేతురు వలె ధైర్యం తెచ్చుకుని వాక్ శక్తి కలిగిన వారిగా బ్రతికి ప్రభు కొరకు నిలబడదాం. ఆ ఫలం నీలో ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఇట్టి ఫలము ఫలించేవారికి కావాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత, ఒకటి ఆకలి తీర్చుట, అనగా తండ్రి చిత్తం నెరవేర్చుట. రెండవది గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం దేవుని యొక్క వాక్యానికి వచ్చినట్లయితే అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయము 21వ వచనం చదవండి. అక్కడ హిజ్కియా మహారాజుకి వ్యాధి కలిగింది కదా. ఆ యొక్క వ్యాధి తన జీవితంలో చాలా ఘోరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరణానికి సిద్ధపడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా మహారాజుకి ఏమొచ్చింది వర్తమానం యెషయా ద్వారా అంటే, యెషయా గారు తెచ్చారు, ఇక నీ ఇల్లు చక్కబెట్టేసుకో, నీ యొక్క దర్శనాలు అయిపోయినాయి, నీ కళలు అయిపోయినాయి, నీ యొక్క ప్లాన్స్ అన్ని మరుగైపోయినాయి. ఇప్పుడు దాకా నువ్వు చాలా ప్లాన్స్ వేస్తున్నట్టున్నావు హిజ్కియా, ఇక అన్నీ అయిపోయినాయి. నీ పరిస్థితి అంతా కూడా, ఇక నీ దర్శనాలన్నీ కూడా ఆగిపోయినాయి, ఇక్కడతో స్టాప్ అన్నాడు. ఎప్పుడైతే యెషయా చెప్పి వెళ్ళిపోతున్నాడో, ఈ యొక్క హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి, అనగా ఇక తన దేవుని తట్టు తను తిరిగి ప్రభు తట్టు చేతులెత్తి ప్రార్థన చేయడం, ఏడవడం ప్రారంభించాడు. ఏడ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసండి? నా పితరుల దేవుడైన యెహోవా, నీ చేసిన కార్యాలు, గొప్పతనాలు జ్ఞాపం చేసుకో అంటలే, కృప చేత నన్ను జ్ఞాపం చేసుకో, కృప చూపవయ్యా. దేవుడు వెంటనే మరలా యెషయాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్న వాక్కు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, మరలా 15 సంవత్సరాల ఆయుష్ని పెంచానని చెప్పు, ఎందుకంటే అతను కన్నీళ్ళు చూశానన్నాడు దేవుడు. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది, మంచిదే. ఎలా పెరిగింది 15 సంవత్సరాల ఆయుష్ అంటే, దేవుని యొక్క వాక్యంలో గమనించండి, నేను చెప్తున్న మాటలు నా సొంత మాటలుగా కాక 38వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యెషయా అంజూరు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవెళ్ళెను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను. చక్కటి వైద్యాన్ని కూడా యెషయా చెప్పొచ్చారండి. ఏ భయంకరమైన క్యాన్సర్ పుండు, నాశనమైవే చనిపోయే పుండు పుట్టిందో, ఆ పుండుకు అంజూరపు పండ్ల ముద్ద కట్టాలి. ఆ పండ్ల ముద్ద వల్ల మాత్రమే అతడు బాగుపడతాడు. అంటే అంజూరపు ఫలం ఎందుకయ్యా అంటే, ఒకటి యేసయ్య ఆకలి తీర్చుట, సంఘం కొరకు రోషం కలిగి బ్రతికే పిల్లల కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య ఈ ఫలం నీలో ఉందని అడుగుతున్నాడు, నాలో ఉందని అడుగుతున్నాడు. రెండవదిగా బాగు చేసి, దేశాన్ని బాగు చేయాలి, ప్రజలను బాగు చేయాలి, ప్రపంచాన్ని బాగు చేయాలి. ఆ బాగు చేయగలిగే శక్తి అటువంటి పండ్ల ముద్దగా మనం మారిపోవాలట. ఎలాంటి పండ్ల ముద్దగా? దేశాన్ని బాగు చేయగలిగే
పండ్ల ముద్దగా మారిపోవాలట. ఈ పండ్ల ముద్ద, ఈ అంజూరపు పండు ముద్దగా మారాలంటే అది దంచబడాలి, అది నలిగిపోవాలి. నేను మాట చెప్పమంటారా దేని బిడ్డారా? లైవ్లోకి వచ్చి ప్రసంగాలు చేసే వాళ్ళకంటే, పాటలు పాడే వాళ్ళకంటే, మీరేమనుకున్నా ఆరాధన చేసే వాళ్ళకంటే, కనపడే నాలాంటి వాళ్ళకంటే, నా వెనక గదుల్లో ప్రార్థన చేస్తున్నారు చూడండి, వాడు చాలా గొప్పవారు. ప్రార్థనలో వారు పోరాడుతూ ఉంటారు. ప్రార్థించేవాడికి పోరాటాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, నిందలు ఉంటాయి. భార్య ఆ టైంలోనే, భర్త ఆ టైంలోనే, పిల్లలు ఆ టైంలోనే, అత్తమామలు ఆ టైంలోనే, రకరకాల పరిస్థితులు. సెల్ ఫోన్ ద్వారా ఎప్పుడు ప్రార్థనలో కూర్చుందామన్నా అప్పుడు ఏదో టెన్షన్, ఒక భారం, ఒక పరిస్థితులు, వాటన్నిటి మధ్య పోరాడే వారే పండ్ల ముద్దగా మారిపోయే అనుభవం ప్రార్థనా జీవితం. మీరు బైబిల్లో గమనించండి, బాగు చేయగలిగేది ప్రార్థనే కదా. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్టు ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారి జీవితంలో దేని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేయగా అబీమెలెకు అతనితో ఉన్న వాళ్ళు, వారి కుటుంబంలో వారి కుటుంబీకులందరూ అక్కడ ఆ టైంలో ఏమైపోయింది, వాళ్ళ యొక్క పశువులే కానీ, వారి కుటుంబంలో ఉన్న వారి స్త్రీల, వారి వివాహమైన వారు గర్భఫలాలు మూయబడ్డాయి, ఫలభరితం లేదు. ఎప్పుడైతే అబ్రాహాం ప్రార్థన చేశాడో ఆ కుటుంబాలన్నీ బాగుపడ్డాయి, ఆ స్త్రీలు బాగుపడ్డారు. ఈరోజు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, మన ప్రార్థన అంజూరపు పండ్ల ముద్ద వలె నలిగిపోవాలి. మన ప్రార్థన జీవితం అలాగ ఉండాలి. నేను అతిశయంగా చెప్పట్లేదు, ఎక్కువ సమయము ప్రార్థన చేయటానికి ప్రభు టైం ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం, రాత్రులు ఎక్కువ టైం ఎందుకో నిద్ర పట్టనివ్వట్లే. ప్రభు ఆత్మ నాతో మాట్లాడుతున్నారు. ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, ఈ దేశాన్ని బాగు చేయండి, ఈ దేశాన్ని భద్రపరచండి, ఈ దేశాన్ని మీరే బాగు చేయగల దేవుడవు, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా. ఈరోజు ఎంతమంది దేశం కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ గమనించండి, దీన మనసు కలిగి తనను తాను తగ్గించుకుని తన దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభు వారి దేశమును స్వస్థపరుస్తాడు, వారి దేశాన్ని బాగు చేస్తాడు. ఈ విషయాలు దేవుని వాక్యాల దినాల్లో మనం విన్నాం. మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం, మన పరిస్థితుల కొరకు ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మనం బాగు చేయడానికి ఏ ప్యాకేజీలు వస్తాయా? ఎవరు బాగు చేస్తారంటే ఏ ప్యాకేజీలు బాగు చేయవండి. ఒకవేళ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు. ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి? ఏదో ఈ మధ్యట గమనించండి, మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ఒక ఉపమాన రీతిలో మనం మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎంపీ గారు ఏమన్నట్ట, ఒక రాజుగారి దగ్గరికి అట్టండి ఒక అతను గాయకుడు వెళ్ళాడట. గాయకుడు ఏమని పాడుతూ ఉన్నాడట. రాజుగారు మెచ్చానట, ఇదిగో ఈ వరాలని ఇస్తున్నాను, పట్టుకెళ్ళు, నీకు వరాలు శాంక్షన్ చేస్తున్నాను. తర్వాత మరలో ఇంకో పాట పాడమన్నాడట. మరో పాట గాయకుడు పాడట, వజ్రాలు ఇస్తున్నాను అన్నాడట. మూడోసారి పాట పాడట, నీకు వైడూర్యాలు ఇస్తున్నాను అన్నాడట. మరో పాట పాడట, నీకు పొలాలు ఇస్తున్నాను అన్నాడట. మరో పాట పాడట, నీకు మంచి ఉన్నతమైన గనులు గల భూములు ఇస్తున్నాను అన్నాడట. చాలా సంతోషం అయిపోయింది. ఇంటికి వచ్చాడు, భార్యకి చెప్పాడట, నేను 5 పాటలు పాడాను, 5 వరాలు ఇచ్చేసాడు మన రాజుగారు. ఈ 5 వరాలు ఎలాంటి అంటే వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ఇవి కాక భూములు, మంచి గనులు కలిగిన మంచి కొండలు కలిగిన ప్రాంతాలు ఇచ్చేసాడు ఆయన. అంటే ఎక్కడండి అని అడిగిందంట భార్య. ఆయన ఇగో నీకు ఇచ్చానని చెప్పారు, మళ్ళీ వెళ్ళి అడుగుతానన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఇస్తారు ఆయన అని చెప్పి, సరే తర్వాత వెళ్ళాడు. రాజుగారు, మొన్న మేము వచ్చినప్పుడు పాట పాడినప్పుడు వజ్రాలు, వైడూర్యాలు, గనులు, ఏవో మంచి భూములు ఇస్తారన్నారు కదా, ఇచ్చారు కదా, ఎక్కడంటే అరే ఇంకా వాటి మీద మనసు పెట్టుకున్నావా? నువ్వు నా చెవులకు వింపుగా పాడావు, నేను నీ చెవులకి ఇంపుగా చెప్పానంత అన్నాడు ఆయన. ఈరోజు మన ప్రభుత్వ యొక్క ప్యాకేజీలు ఎలాగున్నాయి? మన ప్యాకేజీలు ఎలాగున్నాయంటే మన చెవులకు ఇంపుగా ఉండడానికి చెప్పే ప్యాకేజీలు తప్ప పేదోడు బాగు చేసే ప్యాకేజీలు లాగా లేవు ఇవి. ఇప్పుడు ఆ ప్యాకేజీల కంటే గొప్ప ప్యాకేజ్ ప్రార్థన. ఈ ప్రార్థించే కుటుంబాలు ఉంటే ఆయన ఈ లోక రాజుల్లాగా మన చెవులకు ఇంపుగా చెప్పరు, కార్యాలు చేస్తాడు యేసయ్య, కార్యాలు చేస్తాడు యేసయ్య. ఆ కార్యాలు చేయగలిగిన వాడు యేసయ్య. ఆ గాయకుడట రాజుగారి చెవులను ఇంపుగా చేశాడట. అందుకు రాజుగారు ఏం చేశాడట, ఆ గాయకుడి చెవులకు ఇంపుగా నువ్వు ఆనందపడతావని చెప్పేశాడరా, నీ చెవులకు నేను ఇంపుగా ఈ మాటలు చెప్పాను అన్నాడట. దేని బిడ్డలారా, మన దేవుడు అలాంటి వాడు కాదు.
మీరు ప్రార్థిస్తే కార్యం చేయగల శక్తి ఆయనకు ఉంది. మనం ప్రార్థన చేస్తే కార్యం చేయగల శక్తి ఉంది. ప్రార్థన శక్తిని కోల్పోయామేమో. ఆ బలిపీఠం తిరిగి కట్టి యెజెబెలు సామ్రాజ్యాన్ని కూల్చేయాలి. దేవునికి విరోధమైన రాజ్యాన్ని కూల్చేయాలి. దేవునికి ఆయాసకరమైన భయంకరమైన పరిస్థితులు సాల్మన్ కాలంలో, రెహబాం కాలంలో, రెహబాం కాలంలో వచ్చిన ఆ పరిస్థితులన్నీ కూల్చివేయబడి దేవుని రాజ్యం కట్టబడాలంటే ప్రార్థనా పరులు మరలా తిరిగి లేవాలి. ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. సో మూడవ అనుభవం అని చెప్పి నేను ముగిస్తున్నాను. మూడవ అనుభవం ఏంటంటే, దేని బిడ్డలారా, ఈ అంజూర పండ్ల ముద్ద ఎందుకు అంజూర పండు కావాలి, ఎందుకు నాటాడు ఈ ద్రాక్ష తోట లోపల అంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం దేని బిడ్డలారా ఈ యొక్క ఉపమాన భాగంగా చెప్పబడుతున్న మాట. చెట్లను వచ్చి మా మీద రాజుగా ఉండు అని చెప్పి ఆ చెట్లు ఏలుబడి చేయటం కోసం వస్తూ ఉండగా ఓ చెట్టు దగ్గరకు వచ్చాయి. ఒలివల చెట్ట మా మీద రాజుగా ఉండు. ఒలివల చెట్టు చెప్తా ఉంది మీ మీద రాజుగా ఉండటానికి పుట్టబడలేదని. ద్రాక్ష చెట్టు దగ్గరకు వస్తూ ఉన్నా, అంజూరపు చెట్టు దగ్గరకు వస్తూ ఉన్నా, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అయితే నేను అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాను. 10వ వచనం. అప్పుడు ఆ చెట్లు వచ్చి మమ్మల్ని ఏలుమని అడుగుతున్నప్పుడు ఆ చెట్టు ఏం చెప్తుందంటే, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా 11వ వచనంలో, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలమును నేనివ్వక మానుదునా అని వాడితో చెప్పాను. గమనించండి, అంజూరపు చెట్టు లక్షణం ఏంటి తెలుసా? మాధుర్యము, మంచి ఫలం. ఓకే, మాధుర్యం అనగా సాక్షి జీవితం. సౌలును చూడండి, దేవుడు రాజును చేశాడు. సౌలు మొదటి రాజు ఇశ్రాయేలుకి. అంతవరకు రాజు లేడు ఇశ్రాయేలుకి, న్యాయాధిపతులే ఉన్నారు. దేవుడే రాజు వాళ్ళందరికీ. ఆయన ప్లేస్, దేవుని ప్లేస్, ద్రాక్ష తోటల్లో ద్రాక్ష వల్లులన్నీ పెరికి ఆ ప్లేసులో అంజూరపు చెట్టును దారిని పోయి అంజూరపు చెట్టు నాటినట్టుగా సౌలు గారిని ఆ దారిని గాడిద బొమ్మల కోసం వెతుక్కోవడానికి తన తండ్రి కీసు గారి యొక్క గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కోవడానికి వెళ్ళిపోయి నేను గారికి ఆ రోజున దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తే, అయ్యా నా ఇంటి సమస్య ఎంత ఉంది, నా యొక్క పశువులు పోయే, నా యొక్క పరిస్థితి ఇదే అని చెప్తే, దేవుడు నిన్ను ఒక రాజును చేయబోతున్నాడు, ఆ దారిని పోయేవాడిని ఇశ్రాయేలుకి తలగా చేసేసాడు దేవుడు. అంజూరపు చెట్టును తీసుకెళ్ళి ద్రాక్ష తోటల మధ్యలో నాటినట్టుగా ఇశ్రాయేలుకి అందరికీ ప్రధాన తలగా చేస్తే ఏం చేశాడు సౌలు గారు అంటే, గమనించండి దేని బిడ్డలారా, ఫలించడం మానేశాడు. దేవునికి ఆయాసాన్ని తెచ్చాడు. నేను ఎందుకు రాజును చేశానా అని చెప్పి తనలో తాను పశ్చాత్తాపడుతున్నట్లుగా 15వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం దేని బిడ్డలారా. కారణం ఏంటంటే, సౌలు తన స్వార్థానికి, తన ఆలోచనకు, తన అహంభావానికి, తన అధికారానికి లోబడిపోయాడు. తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. ఒక మాట చెప్పమంటారా, అంజూరపు చెట్టు ఈ సంవత్సరం ఫలించాలట, ఫలించకపోతే నరికి వేస్తానంటున్నాడు. ఆ అంజూరపు చెట్టు నేనే అయితే, నీవే అయితే, సహోదరుడా మీరే అయితే, ఆ అంజూరపు చెట్టు మీరైతే ఫలించవలసిన ఫలాలు ఉన్నాయా? ఉండకపోతే వచ్చే కరోనా వైరస్ కాదు, ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు కూడా సంభవించబోతున్నాయి. మనం ఎందుకు ఈరోజు రక్షణలో ఉన్నాం, ప్రభు పిల్లలుగా ఉన్నామంటే, ఒక్కటి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఈరోజు బయట అనేక మంది, గమనించండి, నేను అంటాను చాలా బాధకరమైన విషయం ఏంటంటే, గమనించండి, నిజాన్ని నిర్భయంగా సంఘములో బలపరిచి ప్రజలను బలపరిచే వాక్శక్తితో నిలబడలేకపోతే, నీ మంచి క్రియలతో ప్రజల దగ్గర నిలబడకపోతే, సహాయ సహకారాలు అందించకపోతే, ఇప్పుడైనా దుర్దినాల్లో మన ఆస్తి అక్కడికి వస్తుందా? ఇప్పుడైనా మన ద్వారాలు తెరిచి, నేను ఏదైనా ఫేస్బుక్లో గొప్ప కోసం పెట్టలా. చాలామంది నాకు అంటే గొప్ప పాస్టర్లు ఉన్నారు, గొప్ప ఉన్నతమైన దైవజనులు ఉన్నారు. వారిని కించుపరచాలి కాదు, తీయండి. ఇప్పుడైనా వెదజల్లండి, మీ సహోదరుల కొరకు పంచండి. పేదవారు కాదు, మన సహోదరులు ఉన్నారు, అవసరతల్లో ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నేను ఆకలిగా ఉన్నాను అన్నం పెట్టావు, దాహంగా ఉన్నా దాహం ఇచ్చావు, వస్త్రీయుడైన వస్త్రం ఇచ్చావు అని చెప్పినప్పుడు, ఎవరికయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావే అని అడిగితే, ఇగో ఈ నా సహోదరులకి చేసావు కదా, నాకు చేసినట్టే అన్నాడు. మన సహోదరులు అనేక మంది అవసరతల్లో ఉన్న వారికి మనము సహాయం చేయగలిగే శక్తిని, సామర్థ్యతని ఇస్తే ఆ పని కొరకు వచ్చి మన దేశాన్ని బాగు చేయవలసిన పని మనకుంది. ఒకటి ఏమంటాం తెలుసా, నేను నా జీవితంలో నీ మదిలో వాక్యం ఉండాలి, నీ గదిలో ప్రార్థన ఉండాలి, నీ వీధిలో సాక్ష్యం ఉండాలి,
ఒక భక్తుడు చెప్పాడు, నిజమే కదా, ఈ అంజూరపు చెట్టు పని అదే. మధులో వాక్యం, గదిలో ప్రార్థన, ఈదులో సాక్ష్యం. చూడండి, ఒక ఫలం ఏంటట, మధులో వాక్యం. దేవుని వాక్యం చేత సంఘాన్ని బలపరుచుకుంటూ, సంఘమని నిన్ను నువ్వు కట్టుకుంటూ, నీతో ఉన్న వారిని బలపరుస్తూ, దేవుని సన్నిధిలో వారిని సంఘంలో రాకడకు ఆయుత్తపరచడం, వారి యొక్క రాకడకు ఆయుత్తపరచడం. మరణమైన భయం లేదు, ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఉంటే ఇక్కడ లేకపోతే నా ప్రభుతో. 2, ప్రార్థన జీవితంతో నువ్వు ఉన్న దేశాన్ని బాగు చేయటం, ప్రార్థన జీవితంతో నీతో ఉన్న వారిని బలపరచటం, ప్రార్థన జీవితంతో దేవుని యొక్క సన్నిధి భూమి మీదకు శక్తిని, ప్రభు యొక్క శక్తిని తీసుకురావటం. 3, మన జీవితంలో మన తోటి వారికి మన సాక్ష్యము ద్వారా, మన క్రియల ద్వారా, మన పంచే కార్యాల ద్వారా, మనమిచ్చే గమనించండి, ఒకవేళ దేవుని యొక్క పనిలో పంచిపెట్టడం ద్వారా ఎంతో మంచిని మనం చేయగలుగుతాం. నేను ఈ సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ప్రభు నన్ను ఒక మాట అడిగారు. ఏమని అడిగారు తెలుసా దేని బిడ్డారా? నాకు సహాయం చేస్తారా అని అడుగుతావా, నేను సహాయం చేయగలనా అని అడుగుతావా ప్రజల్ని అని అడిగాడు ఆయన. మరి గమనించండి, హెల్ప్ యూ, నాకు సహాయం చేయండి అని అడుగుతావా, లేదు కెన్ యూ హెల్ప్ మీ, నాకైనా సహాయం చేయగలవా, నువ్వు నాకైనా సహాయం చేయగలవా అని అడుగుతావా, లేదు నేను మీకైనా సహాయపడగలనా అని అడుగుతావా అని ప్రభు నన్ను అడిగాడు. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అప్పుడు ప్రభుతో నేను అన్నాను, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా మీకేమైనా సహాయపడగలనా అనే బ్రతుకుతాను ప్రభు అన్నాను. అప్పుడు నా బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని నేను గ్రహించి, నా దగ్గర ఆ రోజు ఎంతో లేదండి, 100 రూపాయలు. అదేంటి తెలుసా, నేను అత్యవసరమని పరసలో ఒక ప్రక్కన ఎప్పుడో 100 రూపాయల కొత్త నోటు దాచుకునేవాడిని. అప్పుడు ఆ టైంలో సుమారు అది 20 సంవత్సరాల క్రితం మాట్లాడండి. అది ఆ 100 రూపాయలని దేవుడు ముందు తీసేయమన్నాడు. 4 విధవరాండ్రులు వృద్ధులైన వాళ్ళకి ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే చాలా ఎక్కువే. వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించాడు. 4 పిలిచి, అమ్మ ప్రభు నన్ను ఈ విధంగా ఇమ్మన్నాడు. ఆ రోజు నుండి దేవుడు నన్ను దర్శించడం ప్రారంభించాడు. ఇది నేను గొప్పలు చెప్పట్లా, ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు చాలా చోట్ల ఉన్నారు. నేను చాలా పరిచర్లకు, సంఘాలకు, సమాజంలో చాలా చోట్ల మీటింగ్లకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా నేను వారికి సహాయపడగలనా అని వెళ్తాను తప్ప నాకు సహాయం చేస్తారని ఎక్కడికి వెళ్ళింది లేదని ఇప్పటికీ నేను ఈ బలిపేట మీద చెప్తున్నది ఈ ఫేస్బుక్లో ఛాలెంజ్. ఇది నిజమండి. ఇది నిజమైన క్రైస్తవుడు ఎవరు సహాయం చేస్తాడా అని ఎదురు చూడొద్దు. నేను ఎవరికి సహాయం చేయగలను అన్న భావంతో బ్రతకటమే సాక్ష్యం కాపాడుకోవటం. అట్టి సాక్ష్యాన్ని కాపాడుకుని జీవితాన్ని కట్టుకోవాలి. చూడండి, ఇతడు సౌలు ఏం చేశాడు తెలుసా? దేవుని పనిగా చేయలేదు, దేవుని పనిని కించపరిచేలాగా అమ్మాలీకి సొత్తు దాచుకున్నాడు. దైవ సేవకుని కించపరిచాడు. అందుకని అతని రాజ్యాన్ని తొలగించి మరొక రాజుగా గొర్రెలు కాసే దావీదుని తీసుకొచ్చి నిలబెట్టాడు. మన పరిశుద్ధ బైబిల్ అపొస్తలుల కార్యం 13:22 చూస్తాం కదా, అతను తొలగించను, దావీదును నియమించాడు. కారణం ఏంటంటే నా ఇష్టాన్ని నెరవేర్చాడు, నాకు బలంగా ఉన్నాడు. దేవుడు సాక్ష్యాన్ని కోరుతున్నాడు. మాధుర్యత, మనం మాధుర్యం ఇవ్వాలండి ప్రజలకి, మన మంచితనం ఇవ్వాలండి, మన దేవుని కొరకు పని చేయాలి. దేని బిడ్డారా గమనించండి, నేను ఏమిస్తున్నామో చూపించాను తప్ప ఎవరికి ఇస్తున్నామో చూపించలేదు. ఎందుకంటే ఇచ్చే వారికి ఫోటో తీయించడం మన సహోదరుని కించపరచడమే. మనం చేసేది ఏదైనా ఉంటే ప్రభు చూస్తున్నాడు, చేయగలిగే మార్గాన్ని చూపించటం, 10 మందికి సహాయం చేయగలిగేలాగా దేవుడిని ఆశీర్దిస్తే ఈరోజు నీ ఆస్తి ఎక్కడుంది? ఏం చేయగలుగుతున్నావు? ఎన్ని కోట్ల రూపాయలు నీవు దాచిపెట్టినా కరోనా వస్తే కోట్లు ఏం చేయలేవు. రాకముందే, దుర్దినాలు రాకముందే మనం దేవుని పనిని నమ్మకంగా చేయవలసిన ధర్మం ఉంది. ఆ పనికి మనం సిద్ధపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. నేను బిడ్డారా, ఈ సంవత్సరం మట్టుకు ఈ అంజూరపు చెట్టు ఉండని, ఫలించినా సరే లేని ఎడల దానిని పెరికి వేస్తానంటున్నాడు. ఈ 2020 దేవుడు ఒకవేళ టెస్ట్ చేస్తున్నాడేమో, పరీక్ష ఎగ్జామినేషన్ ఏమో ఒకవేళ కదా, ఎవరు నా పిల్లలు కాదు. అప్పుడు 2021 నుండి ఇన్నైన వాళ్ళు ఎవరినో వాళ్ళని వాడుకుంటాడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తారు. ఈ సంవత్సరం యథార్థంగా దేవుని కొరకు రండి ఎదరికి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఆస్వాదిస్తాడు. ఎలా రావాలి తెలుసా? 1, నీ మదిలో దేవుని వాక్యం ఎప్పుడు పని చేయాలి. అది వాక్శక్తిగా ఉండాలి తప్ప వాక్చాతుర్యంగా కాదు ఉండవలసింది.
దేవుని కొరకు పనిచేద్దాం, మాట్లాడదాం. 2, నీ గదిలో ప్రార్థన జీవితం ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి. అందరికి కనిపెట్టే ప్రార్థన ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు ఉపయోగం? కనపడని ప్రార్థన రేయింబగలు కోజాడే అనుభవం మనకు ఉండాలి, కన్నీళ్లు కార్చే అనుభవం మనకు ఉండాలి. 3, మన జీవితంలో మన బయట సాక్ష్యం ఉండాలి. మన తోటి వారికి మన మాధుర్యతను, మన మంచితనాన్ని, మంచి ఫలాన్ని ఇవ్వటం. ఎప్పుడైనా ఒకసారి నువ్వు పొందుకోవడం ఆశపడితే ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇవ్వడంలో ఆనందిస్తావు. ఈరోజే, ఈ రాత్రే ప్రారంభించి ఇవ్వడం స్టార్ట్ చేయి. నీకు 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వడం ప్రారంభించు అని వాక్యం చెప్తుంది కదా. ప్రారంభించు, ఇవ్వడం స్టార్ట్ చేయి. దేవుడు ఇచ్చేవారిగా నేను ఉంచుతాడు, బలపరుస్తాడు. నా తల్లి చెప్పింది, పెద్ద కుమారుడా, నువ్వు ఎప్పుడు ఇచ్చేవానిగా ఉండాలా, పెట్టేవానిగా ఉండాలా. దేవుడు ఎప్పుడు నేను పెట్టేవాడిగానే చేస్తాడు, పెట్టే పైనే ఉంటుంది అన్నాడు ఆయన. అంతే. దేని బిడ్డలారా, నా దరిద్రత, పేదరికాలు లెక్క చేయలేదు. ఆ రోజు నాకు 100 రూపాయలు ఎక్కువ 20 సంవత్సరాల క్రితం, కానీ దాని లెక్క చేయలేదు. ఈరోజు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, చాలామంది బిడ్డలు నా దగ్గర ఎదిగిన పిల్లలు యుఎస్ఏలో ఉన్నారు, ఏమంటే ఎక్కడెక్కడ ఉన్నారు, వారందరికీ తెలుసు. దేని బిడ్డలారా, ఇవన్నీ వారికి అందరికీ తెలుసు. నా చుట్టుపక్కల ఉండే చాలామంది సహోదరులు తెలుసు. ఏంటి నేను ఈ మాట చెప్తున్నది, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో మంచి సాక్ష్యము కాపాడుకుందాం. ఇప్పుడైనా ఇవ్వగలిగే స్థితిలో, పెట్టగలిగే స్థితిలో ఉంటే ఈ తోటి వారికి ఏదో ఇక్కడికి పంపమని బ్యాంక్ నెంబర్ పంపట్ల. చూడండి, ఏదో 4 కోట్ల రూపాయలు పంచిపెట్టి 10 కోట్ల రూపాయలు దండుకునే సేవకుడిగా లేని ఇక్కడ. మా బ్యాంక్ నెంబర్లు, మా యొక్క లేకపోతే సెల్ ఫోన్ యొక్క నెంబర్లలో ఉండే ఒకవేళ ఫోన్ పేలు, ఇవన్నీ నేను చెప్పట్లా, మాకు అవసరం లేదు. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఏ సమాజంలో ఉన్నారు, ఎంతకు అందుబాటులో ఉన్నారు, వారిని మీరు కనికరించండి, బలపరచండి, వారిని ఆశీర్వదించండి. ఎవడైనా ఇస్తాడా? ఈ పట్టుకెళ్ళి ఇద్దామా? మధ్యవర్తత్వం చేస్తున్న కోటీశ్వరులు సేవకులు నాకు తెలుసు. వాళ్ళు కోటీశ్వరులు, చాలా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తారట మధ్యవర్తులుగా. మరి నీదెంత అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వెప్పుడు ఇస్తావు, నీదెప్పుడు కలుపుతావు అని అడుగుతున్నాడు. నీ మంచి క్రియలు, నీ మాధుర్యత ప్రజలకు అందించు. ఒక్క మాట చెప్పి ముగిస్తానండి, ఎందుకో ప్రభు చెప్పమంటారు. అభినాదాబ్ ఇంట్లో సంవత్సరాల మందసం ఉంది. సుఖమేంటండి, మందసం అనేక మందిని ఏమండి చంపేసేదిగా, భయపెట్టేదిగా చూపించేశాడు అభినాదాబ్. మందసం దగ్గరికి వెళ్ళాలంటే భయం. కానీ ఒబేదేదోము ఇంట్లో 3 నెలలే మందసం ఉంది, 90 days, 90 రోజులు. కానీ అనేక మందిని ఆశీర్వాదంగా నడిపించింది. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం, ఈ పరిచర్య ధర్మం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందని చూపించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతే తప్ప దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని కించపరిచేలాగా, పాడు చేసేలాగా మనం బ్రతకాలని ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. వాక్యం ఎక్కడ పడిపోకూడదు. ఏమండి, వాక్యం ఉంది అంటే అది క్రియలోకి తేవాలి. మనం చాలామంది అంటుంటారు, ఏమండి దేవుని వాక్యం మాకు ఇచ్చాడు ప్రభు, ఈ వాక్యాన్ని మేమెంతో జాగ్రత్తగా పాటిస్తున్నాం, మేము జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ వదలట్లేదు అని చెప్తారు. కానీ పక్కనున్న తన ఇంట్లో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా సహాయం చేయరు, మేలు చేయరు. ఇవన్నీ నేను చెప్పడానికి లైవ్లో ఎప్పుడు ఇష్టపడలేదు. కానీ ఈరోజు నేను ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నాను, ఈ ఆదివారం దినం ఈ ప్రత్యేకమైన విషయాలు. నేను సోమవారం అంటే బుధవారం, లక్షవారం, నేను కనపడిన రోజులు శనివారం ఉంటుంది చూడండి, ఆ టైంలో ఒక 5 లేదా 4 నిమిషాల చిన్న మెసేజ్ పెడుతుంటాను ఆ టైంలో. కానీ ఇప్పుడు లైవ్లో నేను మాట్లాడుతున్న ఈ సందేశాన్ని, ఉపదేశాన్ని వింటున్నా నా ప్రియ సహోదరులారా, నేను అంటున్నాను, వాక్యం నీలో ఉంటే మరి క్రియలు ఉంటాయిగా, నీ మాధుర్యం, మంచితనం ఉంటుందిగా. ఏది ఎక్కడ ఆలోచన చేయండి. ఎక్కడ మన మాధుర్యం, ఎక్కడ మన మంచితనం? ఒబేదేదోము 3 నెలల్లో తన ఇంటి అంతటి మీద ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించేవాడిని చూపించాడు. తన సాక్ష్యం మాధుర్యంగా చేసుకున్నాడు. అభినాదాబు ఇంటిని మందసం ఉన్నా సరైన రీతిలో పట్టుకెళ్ళలేదు, సరైన రీతిలో దాన్ని ఆరాధించలేదు, సరైన రీతిలో వాటికి గైడెన్స్ లేదు, కనుక నష్టపోయాడు. ఈరోజు సరైన రీతి అంటే మాధుర్యమైన నీ యొక్క మంచితనము. ఈ కరోనా వైరస్లో పంచవలసిన ఆహారము, పంచవలసిన అవసరతకు ఎవరికి సపోర్ట్ చేయాలో, సహాయం చేయాలో వారిని బలపరచండి, వారిని దేవుని సన్నిధిలో బలపరచండి. ఒకవేళ దేవుని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి మేము ఫోన్పే ద్వారా కొంతమందికి పంపిన, కొంతమందికి మూటలు పెట్టి పంపిన
అలాగే గుంటూరు, కృష్ణా ఆయా ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కొంతమంది ఎవరెవరు ఫోన్లు చేస్తుంటారు నాకు, ఈ ఫేస్బుక్లో వింటారు కాబట్టి. ఓకే, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వాళ్ళందరూ అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ ప్రజలు కాదు, అపోస్తలిక్ యొక్క పరిచర్యలో ఉన్న సేవకులు కాదు. ఒక ఆయన అన్నట, మీకు ఎవరికైనా ఆకలిగా ఉంటే చెప్పండి, నేను మూటలు పంపుతాను. ఎందుకంటే మీరు 10,000 కట్టారు కదా, అప్పుడు ఒక మెమోండో తీసుకున్నారు కదా, 10,000 కట్టిన వాళ్ళకేనంట ప్యాకేజ్ ఆ పాస్టర్ గారు. వాళ్ళ పిల్లలకే ఎత్తాడట అది, ఇంకెవరికి ఎవరట. అందుకనే ఆన్లైన్ చర్చ్ పెట్టి వాళ్ళందరినీ దోచుకునే పనిలో ఉన్నారు కాబట్టి మిగతా పాస్టర్లందరినీ బాధ పెట్టి ఇప్పుడు చేసేది ఏంటంటే, నాకు ఒకటి బాధ వేస్తుంది. దేని బిడ్డలారా, మాధుర్యం అంటే అదా మాధుర్యం. హైందవులా, ముస్లిమ్సా, క్రైస్తవులా, ఏ దేవుని పిల్లలు, ఒక పాస్టర్లా, వాళ్ళు మా చర్చికి వచ్చారా లేదా అని కాదు, అవసరతలు ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసే స్వభావం ప్రతి దైవజనుడికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి ఆత్మీయుడికి ఉంటే అది మాధుర్యమైన ఫలమని ఈ రాత్రి తెలుసుకోవాలి మనం. గమనించండి. ఏదో కొన్నిసార్లు చూడండి, పరువు అంటేట వచ్చి ఈ కప్పలు పోయేలాగా, ఈ పేలు పోయేలాగా, ఈ యొక్క సమస్య తీరేలాగా, ఈ నీళ్లు రక్తమైపోయింది ఇది మారేలాగా ప్రార్థన చేయడం. మోషే, అహరోను రమ్మనట. వాళ్ళు వచ్చి అవి చేసిన తర్వాత, తీరిపోయిన తర్వాత పోండని వాడట. అలా కొంతమంది జీవితాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం తీరే వరకు చూసారు, వాళ్ళ అవసరం తీరే వరకు ప్రార్థన సహాయాలు కోరి, తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత పాస్టర్లు రండి మీరు ప్రార్థనలు చేయండి. నేను కూడా వెళ్ళానండి హైదరాబాద్లో, ప్రార్థన చేసి వచ్చాను. అయ్యో, ఈ పాస్టర్ గారు చాలా సమస్యలు ఉన్నాడు ఈ చర్చ్ విషయాలని 2012లో వింటున్నారా. నా తమ్ముడిని తీసుకుని వెళ్ళి, బాబు ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆ తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. నాతో సుభాకర్ శాస్త్రి గారు కూడా వచ్చారు. ప్రార్థన చేసామా, ఆ టెంపుల్ అయ్యగారికి కనపడదామంటే, అయ్యగారికి ఎందుకు కనపడటం, ఈ స్థలాన్ని గురించి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడని ప్రార్థన చేసాం. ఆ రోజు ఒక ఫ్రైడే వెళ్ళి ప్రార్థన చేసి ఆ స్థలం కొరకు ప్రార్థన చేస్తాం. గమనించండి, ఈరోజు తప్పుగా చెప్తే వాళ్ళు ఎవరో తెలుసా, దాతాను, కోరాహు, అభిరాములు. దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, మన మాధుర్యత మంచి ఫలం అంటే మన క్రియలలో ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఇచ్ఛాసం లేకుండా. వింటున్నారా? నీ సంఘమా కాదు, నీ సంఘం ఒకటే పరలోకం వెళ్తాను బైబిల్ చెప్పట్లా. అపోస్తలిక సంఘమే పరలోకం వెళ్తాను బైబిల్ చెప్పట్లా. ఎవరు వాక్యానుసారంగా ఉంటాడో, ఎవరు దేవుని సన్నిధికి నమ్మకంగా ఉంటారో, వారు ఏ డినామినేషన్ అయినా ఎక్లీషియా సార్వత్రిక సంఘానికి చేర్చబడతారు. ఆ మాధుర్యతను ప్రభు సన్నిధిలో ప్రకటిద్దాం. దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని, మీ కుటుంబాలు వాడుకునుగాక. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. ప్రేమగల తండ్రి మహనీయుడా, ఒక దారి ప్రక్కన ఉండే మా బ్రతుకులు ద్రాక్ష తోట లోపల నాటి ఒక ఉన్నతమైన స్థితి మాకు ఇచ్చావు. నీకు నమ్మకమైన సేవకులుగా, విశ్వాసులుగా, క్రైస్తవ పిల్లలుగా బ్రతుకుతున్నామా లేదా అని మాకు చెప్తున్నావు. నమ్మకమైన వాళ్ళు, ఫలభరితమైన వాళ్ళు ఎలాగుంటారయ్యా అంటే, వారి హృదయాలలో, వాళ్ళ యొక్క మధులలో వాక్యాన్ని నింపుకుని, వాక్యం కొరకే, పరిచర్య ధర్మం కొరకే, సంఘ క్షేమం కొరకే పోరాడుతూ సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే స్థితిలో ఉంటారని. 2, వారి గదులు ప్రార్థన అనుభూతితో ప్రజలను బాగు చేస్తారని, ప్రపంచాలను బాగు చేస్తారని, దేశాలను కడతారని. 3, వారి క్రియల వలన గొప్ప సాక్ష్యం వీధుల్లో వినపడి వారితోటి వారికి మేలుకరంగా, సహకారంగా ఉంటారని మీరు చెప్పిన మాటలు. 1, ఆ ఫలం తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆకలి తీర్చుట, తండ్రి పనిని తుదముట్టించుట, ఆకలి తీర్చుట అనగా అది సంఘ క్షేమం కొరకు వాడబడాలి, ఆకలి తీర్చే ఫలంగా ఉండాలి. 2, బాగు చేసే ఫలం. అంజూరు పండ్ల ముద్ద హిజ్కియా రాజును బాగు చేసింది. ఆ పండ్ల ముద్దే ప్రార్థన జీవితం, నలగొట్టబడిన ప్రార్థనతో, పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభూతితో ఉండాలని. 3, తన జీవితంలో ఒక విలువైన మాధుర్యమైన సాక్ష్యం కాపాడుకోవాలి. నిజమే, మా మదిలో వాక్యం, మా గదిలో ప్రార్థన, మా వీధిలో సాక్ష్యాన్ని కాపాడుకునే ఫలాలు మాకు దయచేయమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మీకును మీ కుటుంబాలకు ఆయన చేత ప్రేమించబడుతున్న సకల పరిశుద్ధులకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. షలోమ్.